దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఉదయకాల ప్రార్థన 5 to 6 ఆరాధన, ఉదయకాల ధ్యానం మరి అద్భుతంగా జరుగుతున్నాయి. మీరు 50 దినాలు వచ్చి అటెండ్ అయ్యి వెళ్ళారు. ఎంతమంది బిడ్డలు అటెండ్ అయ్యి వెళ్ళారు, ఆరాధించారు. ఆ ఉజ్జీవం మర్చిపోవద్దు. ఆ ప్రార్థన జీవితాన్ని మీరు కోల్పోవద్దు. తిరిగి పునర్నిర్మాణం జరగాలి. 40 దినాల తర్వాత యేసయ్య ఆత్మబలంతో కదిలినట్టు మీరు కూడా ఆత్మబలంతో, శక్తితో, ప్రభావంతో కదిలే విధంగా దేవుడు మనకి ఇచ్చిన అవకాశమే చక్కటి 50 దినాల తర్వాత జరుగుతున్న కార్యక్రమాలు. కాబట్టి మీరు ఎప్పుడు బెల్లంపల్లి రావాలన్న శనివారం రండి. సర్వీస్ చక్కటి ఆరాధన, శక్తివంతమైన వర్తమానాలు, బలమైన ఉజ్జీవం. అంతేకాక ఎప్పుడు వచ్చినా కానీ ప్రభు సన్నిధిని మీరు ఇక్కడ అనుభవిస్తారు. ఈరోజు ఎలా ఉన్నారు? ఏదైనా దిగులుతున్నారా? బాధలో ఉన్నారా? చింతలో ఉన్నారు? ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడండి. 50వ దినం ప్రసంగం అందరూ వినండి. మరలా మహామహుడు ఆయన, సుప్రీం, ఆయన మించిన వాళ్ళు లేడు. పాట వింటున్నారా? ఆరాధిస్తున్నారా? తప్పక మీ జీవితంలో ఒక అద్భుతం చేస్తాడు. ఈరోజు దేవుడు మనకిచ్చే శ్రేష్టమైన మాట మరి యెషయా గ్రంథం 62వ అధ్యాయం 2వ వచనం. రాజులు నీ మహిమను చూచెదరు. రాజులందరూ నీ మహిమను చూస్తారు. అంతేకాక యెహోవా నియమింపు క్రొత్త పేరు నీకు పెట్టబడును. యెహోవా నియమింపు కొత్త పేరు అంటే దేవుడు అందరి ఎదుట నేను ఘనపరచబోతున్నాడు. రాజులు నీ మహిమను, ఆయన గ్లోరీ నీ ద్వారా, ఆయన గ్లోరీ నీ ద్వారా, ఆయన గ్లోరీ నీ ద్వారా, ఆయన మహిమ నీ ద్వారా. అంటే ఆయన మహిమ మన మీద పొందడం అని కాదు, మనలో నుండి ఆయన మహిమ, మనలో నుండి ఆయన గ్లోరీ. అంటే రాజులు, ప్రపంచం, ప్రజలు, దేవుడు ఆ విధంగా నేను ఘనపరచబోతున్నాడు. ఆ విధంగా నీ కొత్త పేరు, ఇప్పటివరకు నీకు లేని పేరు. మొన్న విన్నారు కదా 50వ రోజు, అందుకే ప్రసంగం వినండి. కొత్త పేరు అంటే నీకున్న జీవితంలో నీకు ఏ నష్టకరమైన పేరు ఉందో, ఒకవేళ నీ లైఫ్ని చూసి అందరు ఇట్లా అట్లా అనుకుంటున్నారేమో, కానీ నీకు కొత్త పేరు పెట్టబోతున్నాడు దేవుడు. కొత్త పేరు నియమించాడు, ఆయన పెట్టి ఉన్నాడు. ఇక ఈరోజు స్టార్ట్ అయ్యింది. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నమ్మదగిన దేవుడు. ఈరోజు ఎంతమంది బిడ్డలు నా ఈ వాగ్దానం వింటున్నారో, మీకు ఒక కొత్త పేరు. నేను జనులందరి ఎదుట నిన్ను ఘనపరిచేదను, నీకు కొత్త పేరు పెట్టేదను. వింటున్నారా? జనులందరి ఎదుట నిన్ను ఘనపరిచేదను, నీకు కొత్త పేరు పెట్టేదను. ఆమేన్. ఈరోజు వాగ్దానం. కాబట్టి జనులందరి ఎదుట అంటే ఆయన గ్లోరీ నీ ద్వారా చూడబోతున్నారు. నీకు పెట్టబోయే కొత్త పేరు ఏంటో తెలుసా? ఇంతవరకు నువ్వు వేస్ట్ అని, అదని, ఇదని మనుషులు నిన్ను ఎట్లన్నా, దేవుడు నీకు న్యూ ఒక క్రొత్త పేరు పెట్టి నేను గొప్ప చేయబోతున్నాడు. కాబట్టి ఉదయకాలం ఈ వాగ్దానం రిసీవ్ చేసుకోండి. అందుకే దీని కంటిన్యూషన్ 50వ రోజు వాక్యం వినండి, ప్రార్థన శక్తి పొందండి, బలం పొందండి. ఇంకా మీ జీవితాల్లో న్యూగా స్టార్ట్ కాబోతున్నాయి. న్యూ బ్లెస్సింగ్స్, న్యూ లైఫ్, సమస్తము కొత్తగా. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈరోజు ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకున్నారో మీకు కూడా ఈ బ్లెస్సింగ్. ఈరోజు నా బర్త్డే, నా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు నన్ను అందరి ఎదుట గణపరచబోతున్నాడు. ఒక కొత్త పేరు నాకు పెట్టి నన్ను ఆయన కృపలో ఎత్తి పట్టుకోబోతున్నాడు. మీకు కూడా ఈ వాగ్దానం వింటున్న ప్రతి వారి జీవితాల్లో ఇది జరగబోతుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఎంతైనా నమ్మదగిన దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన కృప అధికంగా మన మీద ఉండబోతుంది. అందరం ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రేర్ చేయండి. దీంతోపాటు 50వ దినం వర్తమానం వినండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు. రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం మీ ప్రభ. తప్పిపోయిన వారు, తొలగిపోయిన వారు, చెడిపోయిన వారు, పడిపోయిన వారు, విరిగిపోయిన వారు, కృంగిన వారు లేవనెత్తబడి అయ్యా నీ గ్లోరీ వారి ద్వారా చూపించాలా. వారి కొత్త పేరు పెట్టబడాలి. ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా, సేవాపరంగా, అన్ని విధాలుగా నాయన ప్రతి బిడ్డని బ్లెస్ చేస్తూ మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలకి ఈ వాగ్దానం, అందరికీ వాగ్దానం నెరవేర్చి, ఏ దేశ రాష్ట్రాల నుండి చూస్తున్నారో అందరిపై నాయన నీ మహిమ కమ్ముకొని వారందరినీ ఘనపరిచి ఆశీర్వదించి వర్ధలు చేయి. వారి బంధకములన్నీ తెంచి దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. బెల్లంపల్లి శని ఆదివారాలు జరుగుతాయి, రండి. ప్రతి 2వ శుక్ర శనివారాలు, రేపు 7, 8, 9 నవంబర్లో మీటింగ్స్, కుటుంబాలుగా రండి, పాలు పొందండి. అంతేకాక మరి అద్భుతంగా నవంబర్ 10, 11, 12, 13 4 దినాలు ఉజ్జీవ సభలు కాకినాడ మెక్రోని హై స్కూల్ గ్రౌండ్స్, కాకినాడలో ఉజ్జీవం
పరిశుద్ధాత్మ కుమ్మరింపు 50 దినాల తర్వాత ఆ పట్టణ మిగుల సంతోషం కలగబో. దేవుడు ఉజ్జీవంతో, దేవుని అభిషేకంతో, దేవుని ఆత్మబలంతో కాకినాడ పట్టణ మెక్లరెన్ స్కూల్ గ్రౌండ్స్లో నవంబర్ 10, 11, 12, 13 కదలబోతుండగా సహకరించేవారు, ప్రార్థించేవారు రండి, పాలు పొందండి. కాకినాడ పట్టణం దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.